మేమిద్దరం విడిపోవడం నీకు ఇష్టం లేదా? సరే, ఈ ఒక్కసారికి ఫ్రెండ్గా క్షమిస్తున్నాను. ఓకే అమూల్య, అర్థమైంది. ఈ ఆషాఢ మాసంలో మనం విడిపోబోతున్నాం అనమాట, అంతే కదా? అవును. ఇప్పుడే మనం విడాకులకు అప్లై చేసాం అనుకోండి, ఈ ఆషాఢ మాసంలో మనం విడిపోవచ్చు. థ్యాంక్ గాడ్, బ్రతికిపోయాను. ఇంతకీ మీ పేరు? నగేష్ మేడం. మనిద్దరం విడిపోతున్నాం కదండి, ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్ గా ఉంది. అందుకే నిద్ర బాగా పట్టేస్తుంది. ఈ రోజు నుంచి నేను మందు సిగరెట్లు మానేస్తున్నాను. మీరు అనుకున్నట్లు పూజలు హోమాలు వ్రతాలు చేయకుండా కేవలం నా పట్టుదలతోనే నేను మానేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నగేష్, నీ లగేజ్ తీసుకొని లోపలికి రా. అలాగే మేడం. అక్కడే ఆగిపోయావే నగేష్, లోపలికి రా. వస్తాను మేడం. ఉదయ్, yes coming. ఈయన పేరు నగేష్. ఇంట్లో పనులు చేసుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉందని ఇంటి పనులు చేయడానికి, నా పర్సనల్ పనులు చూసుకోవడానికి అసిస్టెంట్ గా ఇతన్ని పెట్టుకున్నాను. నమస్కారం అండి. నగేష్, అదిగో కిచెన్. ఫ్రిడ్జ్ లో పాలుంటాయి, వెళ్ళి మా ఇద్దరికి కాఫీ పెట్టి తీసుకురా. అలాగే మేడం. ఐశ్వర్య, నీకేమైనా మతిపోయిందా? వాణ్ణి చూస్తుంటేనే చాలా కన్నింగా కనిపిస్తున్నాడు. వాణ్ణి అసిస్టెంట్గా పెట్టుకుంటావా? ఆయన తన ప్రాణాలకి తెగించి మరీ నన్ను కాపాడాడు. అలాంటిది అతను కన్నింగ్ ఎలా అవుతాడు? ఏం నువ్వు అనేది? అవును, అతను నన్ను ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు. ప్రమాదమా? నీకేం కాలేదు కదా? దేవుడి దయవల్ల, ఈయన దయవల్ల నాకేం కాలేదు. ఓకే ఐశ్వర్య, ఆయన కాపాడితే ఎంతో కొంత డబ్బులిచ్చి పంపేక ఇలా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటావా? ఒక విషయం చెప్పు, అసలు నిన్నెందుకు ఇంట్లో ఉండనిచ్చాను? స్నేహం. అతన్ని ఇంట్లో ఉండనివ్వడానికి కారణం కృతజ్ఞత. అది కాదు ఐశ్వర్య. నువ్వింకేం మాట్లాడుకుదే. నగేష్ ఇక్కడే మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు, అంతే. కాఫీ తీసుకోండి మేడం. థ్యాంక్స్ నగేష్.
మీరు కూడా కాఫీ తీసుకోండి సార్. నువ్వు చాలా బాగా కాఫీ పెట్టావు నగేష్. థ్యాంక్ యూ మేడం. ఇందాకేమో కార్ డ్రైవింగ్ సూపర్ గా చేసావు, ఇప్పుడేమో కాఫీ అద్భుతంగా పెట్టావు. నిన్ను పనిలో పెట్టుకున్న రోజే మంచి మార్కులు కొట్టేశావు నగేష్. థ్యాంక్ యూ మేడం. ఏంటి సార్, మీకు కాఫీ నచ్చలేదా? నువ్వు నచ్చలేదు. ఉదయ్ ప్లీజ్. నగేష్ మేడం. నీకు వంట చేయడం వచ్చు కదా, వెళ్ళి డిన్నర్ రెడీ చేయి. అలాగే మేడం. ఏంట్రా, ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏం లేదు. అర్థమైందిలేరా, నీ మనసు ఇక్కడ లేదు, ఎక్కడో ఉందిలే. అలాంటిదేం లేదే. నువ్వు లేదని చెప్పినా నాకు తెలుసులేరా. నీకు తెలుసా? ఏం తెలుసు? జీకే కంపెనీకి మన డీల్ ఓకే అవుతుందో లేదో అనే కదా. దాని గురించి నువ్వేం ఆలోచించుకో, అయిపోతుంది. ఉమ్. పాడుతూ ఆగు. ఏంట్రా, ఏమైంది నీకు? బా ఏం లేదని చెప్తున్నాను కదా. ఏం లేదు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నా. అలాంటిదే. మేడం జ్యూస్ ఇమ్మంటారా? వద్దు నగేష్. పాడుతూ నీకు చెప్పలేదు కదా, ఇతని పేరు నగేష్, నా పర్సనల్ అసిస్టెంట్ గా పెట్టుకున్నాను. నమస్కారం సార్. నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందే. ఈయన్ని చూస్తే ఎవరికైనా ఎక్కడో చూసినట్టే ఉంటుంది. కొన్ని మొహాలు అంతేలే. సరే నగేష్, నువ్వు వెళ్ళు. ఏమైనా అవసరం ఉంటే నేను పిలుస్తానులే. అలాగే మేడం. ఐషు, మనం ఇక్కడే కాసేపు కూర్చుందాం. ఓకే పద. ఐషు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పరా. నేను అమూల్య విడాకులు తీసుకుందాం అనుకుంటున్నా. ఏంట్రా, నీకేమన్నా మతిపోయిందా? మీరిద్దరు విడాకులు తీసుకోవడం ఏంటి? అది కాదే, నీకు తెలుసు కదా మా ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళని. అగ్రిమెంట్ అయితే అయ్యుండొచ్చు, కానీ అమూల్య చాలా మంచిదిరా. నీకోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా వ్రతం చేసింది. అలాంటి తనతో విడాకులు తీసుకుంటానంటావేంట్రా? నాకంటే ముందు విడాకులు కావాలని అమూల్య కోరుకుంది. ఏంటి, నీకన్నా ముందు విడాకులు కావాలని అమూల్య కోరుకుంటుందా? అంటే నువ్వు కోరుకోవట్లేదా? అంటే నేను కోరుకుంటున్నాను. నాకు తెలుసా ఐశ్వర్య, మేమిలా విడాకులు తీసుకుంటున్నావు నీకు తెలిస్తే నువ్వు చాలా సీరియస్ అవుతావని, కానీ తప్పట్లేదు. సరే సరే, నేను లాయర్తో మాట్లాడతానులే. మన కంపెనీ లాయర్స్తో ఎవరితోనూ మాట్లాడుకో, మళ్ళీ వాళ్ళు ఇంట్లో అమ్మ నాన్నకు చెప్తారు.
బయట లాయర్స్తో ఎవరితోనైనా మాట్లాడా? మీ ఇద్దరి కోసం ఇష్టం లేకపోయినా ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. ఇది కూడా చేస్తానులే. సరేనే, నేను ఇక బయలుదేరుతాను. సరేరా. వీడేంటి, వీడికేదో విడాకులు ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు. మై కమిన్ సార్. నాకు ఫోన్ చేసిన ఐశ్వర్య మీరేనా? అవునండి. ప్లీజ్ కమ్. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఏదో విడాకుల మ్యాటర్ మాట్లాడాలన్నారు. ఇంతకీ మీకు పెళ్లి ఎన్నాళ్ళయింది? అయ్యో, నాకింకా పెళ్లి కాలేదండి. అంటే విడాకులు మీకు కదా? నాకు కాదండి, నా ఫ్రెండ్ పార్థుకి తన వైఫ్ అమూల్యకి. అమూల్య, పార్థు గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసమా? ఎందుకు? అదేనండి, మర్చిపోయారా? మన విడాకుల మ్యాటర్. ఏంటి పార్థు గారు, విడాకులు అనగానే అలా చూస్తున్నారేంటి? విడాకుల సంగతి ఏమైంది? లాయర్ గారు ఏమన్నారు? అమూల్య, అత్తయ్య గారు వస్తున్నారు, ఇప్పుడేం మాట్లాడద్దు. చూడండి ఐశ్వర్య గారు, విడాకులనేది అంత తేలికైన విషయం కాదు. విడాకులు తీసుకోవడానికి కోర్టు దృష్టిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అసలు ముందు వాళ్ళ మధ్య ప్రాబ్లం ఏంటో తెలియాలి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు మనసు నొప్పించే మాటలు మాట్లాడుకోవడం లాంటివి ఏమైనా జరిగిందా? ఏంటమూల్య, వాడంత సీరియస్ గా ఫేస్ పెట్టాడు? నిన్నుగాని ఏమైనా తిట్టాడా? అయ్యో, పార్థు గారి మనసు వెన్నత్తయ్య గారు, ఆయన నన్నేమీ తిట్టలేదు. ఎరా పార్దు, పోనీ అమూల్య ఏమైనా నిన్ను తిట్టిందా? అమూల్య మనసు కూడా వెన్నే అమ్మా, తను నన్నెందుకు తిడుతుంది? మరెందుకురా అలా ఉన్నావు? అలాంటిదేం లేదు లాయర్ గారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటారు. ఒకరినొకరు హర్ట్ అయ్యేలా ఏం మాట్లాడుకోరు. పోనీ వాళ్ళిద్దరి మధ్య ఈగోలేమైనా డామినేట్ చేస్తాయా? మాట్లాడవేంట్రా, ఏమైనా చెప్పు. ఆహా, ఏం లేదు అత్తయ్య గారు, నాకంటే పార్థు గారు ఎక్కువ కలర్ అని నేను, లేదు ఆయనకంటే నేనే కలర్ ఎక్కువ అని ఆయన. ఇదే డిస్కషన్ జరుగుతోంది. ఇంతలో మీరొచ్చారు. మీరే చెప్పండి అత్తయ్య గారు, నాకంటే ఆయనే కదా కలర్ ఎక్కువ ఉంది. లేదమ్మా, పార్దు కంటే నువ్వే కలర్ ఎక్కువ. అలాగంటే అమూల్య నమ్మట్లేదమ్మా, నేనే ఎక్కువ కలర్ అంటుంది. లేదత్తయ్య గారు, పార్థు గారే కలర్ ఎక్కువ. నువ్వే ఎక్కువ కలర్ అని చెప్తున్నానా? కాదని చెప్తున్నానా? అమ్మా, నువ్వే ఎక్కువ. కాదు, మీరే ఎక్కువ. కాదు, కాదు, చూడండి, మీరే ఎక్కువ. అమ్మా, తనకి నువ్వే చెప్పు. అయ్యో. నువ్వే కలర్ ఎక్కువ. కాదు పార్థు గారు, మీరే నువ్వే. ఎక్కువ. సరే 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 సరే, ఇక ఆపండి. మీరిద్దరూ సమానమైన కలర్లోనే ఉన్నారు, సరేనా? మీరు మాట్లాడుకుంటుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆహా, మయ్యా, వాళ్ళ మధ్య అసలు ఈగో లాంటివి ఏమీ ఉండవు. నిజానికి చూసే వాళ్ళందరికీ వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. పోనీ వాళ్ళిద్దరూ విడివిడిగా ఎవరైనా లవ్ చేశారా? నాకు తెలిసి పార్థు ఎవరిని లవ్ చేయలేదు. మరి అతని వైఫ్ ఎవరినైనా?
సారీ పార్థు గారు, మీ అమ్మగారు అలా అడిగేసరికి సడన్ గా ఏం చెప్పాలో తెలియక అలా మేనేజ్ చేశాను. ఇట్స్ ఓకే. అమూల్య, నిన్ను ఎప్పటినుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వేమనుకోవు కదా? నేనేమనుకుంటాను పార్థు గారు, ఏమీ అనుకోను, అడగండి. ఏం లేదు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఏమన్నారు పార్థు గారు? అదే, నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని. ఏంటమూల్య, ఎందుకలా నవ్వుతున్నావు? ఏం లేదు పార్థు గారు, అసలు ఇంతవరకు ఎప్పుడు నేను ప్రేమ గురించి ఆలోచించనే లేదు. అసలు ఆ పదం వినడమే నాకు ఇష్టం లేదు. అయినా ఎప్పుడు అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారేంటి? నాకేమైనా ఎగ్జామ్ పెడుతున్నారా ఏంటి? అబ్బే, అదేం లేదమూల్య, ఏదో క్యాజువల్గా అడిగానంతే. నేను పొరపాటును కూడా ప్రేమలో పడనండి. నాకు తెలిసి అమూల్యది ప్రేమించే మెంటాలిటీ కాదు. అది సరే పార్థు గారు, ఇంతకీ విడాకుల సంగతి ఏమైందో ఇప్పుడైనా చెప్పండి. ఐశ్వర్య లాయర్ దగ్గరికి వెళ్ళింది, తను మాట్లాడి చెప్తుందిలే. అవునా? అమ్మయ్యా, దేవుడి దేవల్ల తొందరగా విడాకులు వచ్చేస్తే బాగుంటుంది. అయితే వీళ్ళిద్దరికి విడాకులు రావడం ఇంపాసిబుల్. అవునమూల్య, విడాకులు తీసుకోవడం మూలాన నీకేమైనా బాధ ఉందా? అయ్యో రామా, నాకు ఆశ్రయం ఇచ్చిన మీ నుండి విడాకులు తీసుకుని వెళ్తుంటే మీకు కృతజ్ఞతగా ఉండాలి కాని బాధెందుకు పార్థు గారు? మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారు పార్థు గారు. అలాంటప్పుడు నేను వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి కాని బాధపడుతూ వెళ్ళకూడదు కదా. చూడండి ఐశ్వర్య గారు, ఇలాగైతే చాలా కష్టం. విడాకులు తీసుకోవాలంటే ఎవరో ఒకరు ప్రాబ్లం అయి ఉండాలి. అలా అయితేనే విడాకులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక పని చేద్దాం, నేను రేపు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం. సరే లాయర్ గారు. నాగేష్, ఎస్ మేడం. చెప్పండి మేడం. అయ్యో, ఏంటండి ఇది? మీ ఫీజు. అప్పుడే ఎందుకండి? నాగేష్, ఏమైంది? ఆయనే కదా మేడం వద్దన్నారు. ఆయన అలాగే అంటారు. ఫార్మాలిటీకి మనం ఇవ్వాలి. మీరేమనుకోకండి లాయర్ గారు, తను కొత్తగా నా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. కాస్త అమాయకుడు. వీడు అమాయకుడు అనుకోవటం మీ అమాయకత్వం ఐశ్వర్య గారు. ఓకే లాయర్ గారు, మేము బయలుదేరుతాం. అలాగే అండి. వీటి మీద పార్థు అమూల్యకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, కానీ ఇందులో వాళ్ళ సంతకాలు లేవు. వీటిని కోర్టుకు సబ్మిట్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ సంతకాలు కావాలి. ఇప్పుడెలా? ఇందులో వాళ్ళ అడ్రస్ ఉంది కదా, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతకాలు పెట్టించుకొని కోర్టుకు సబ్మిట్ చేయాలి. అవును, నేను అక్కడికి వెళ్ళాక వాళ్ళు లేకపోతే వెళ్ళి వేస్ట్ అవుతుంది. అందుకే ఐశ్వర్యకి ఫోన్ చేసి వాళ్ళని ఇంటి దగ్గరే ఉండమని చెప్తాను. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే సరే, నేనే వెళ్తాను.
వస్తుందేంటి? ఎవరు చేశారు? అరే, లాయర్ గారు చేశారు. హలో. హలో లాయర్ గారు, నమస్తే అండి. నమస్తే ఐశ్వర్య గారు. చెప్పండి, మీరు నాకు ఫోన్ చేశారు, నేను చూసుకోలేదు. ఏం లేదండి, మీరిచ్చిన డాక్యుమెంట్స్ మీద పార్థు అమూల్యల సంతకాలు లేవు. అలా ఉంటేనే ఆ పేపర్స్ని కోర్టుకు సబ్మిట్ చేయాలి. అందుకే వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుందామని ఇందులో ఉన్న అడ్రస్కు బయలుదేరాను. వాళ్ళని ఇంటి దగ్గరే ఉండమని చెప్తావని నీకు ఫోన్ చేశాను. ఏంటి, మీరు పార్థు ఇంటికి వెళ్తున్నారా? అవునమ్మా, ఆల్రెడీ ఆన్ ద వే. వామ్మో, వీడు పార్థు ఇంటికి వెళ్ళాడంటే పార్థుకి అమూల్యకి డివోర్స్ వస్తున్న సంగతి ఆంటీకి అంకుల్కి తెలిసిపోతుంది. నో, అలా జరగకూడదు. లాయర్ గారు, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? హలో, ఏంటమ్మా ఏదో చెప్తున్నావు? సరిగా వినిపించట్లేదు. హలో హలో లాయర్ గారు, హలో. మీరు సంతకాల కోసం అక్కడికి వెళ్ళకండి, నేను వచ్చి సంతకాలు పెట్టిస్తాను. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? అమ్మా ఐశ్వర్య, ఏదో సౌండ్ వస్తుంది కానీ నీ మాట వినిపించట్లేదు. కొంచెం క్లారిటీగా మాట్లాడమ్మా. లాయర్ గారు, హలో హలో, ఇప్పుడు లాయర్ గారు నా మాటలు వినిపిస్తున్నాయా? హలో, చూడమ్మా ఐశ్వర్య, నీ మాటలేవి నాకు వినిపించట్లేదు. వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకున్న తర్వాత మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. బాయ్. హలో హలో లాయర్, అయ్యో, ఫోన్ స్ట్రక్ అయినట్టుంది, అందుకే నా మాటలు వినిపించట్లేదు. ఇప్పుడు పార్థు ఇంటికి వెళ్ళాడంటే నా ప్లాన్, ఫ్యూచర్, డ్రీమ్ అన్ని నాశనం అయిపోతాయి. ఎలాగైనా ఆయన ఆపాలి. ఏం చేయాలి? నేనొచ్చింది విడాకులకు సంబంధించిన విషయం గురించి మాట్లాడడానికి.